రాత్రికాలపు ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ ఉదయకాలమంతా మమ్మల్ని ఎంతో కాపాడినారు. మా బాధలను, మా చింతలను, మా భారాలను మీరు తీర్చినారు. మా యొక్క అనారోగ్య పరిస్థితి నుండి మమ్మను స్వస్థపరిచినారు. మంచి ఆరోగ్యం ఇచ్చారు, ఐశ్వర్యమిచ్చి, ఆహారమిచ్చి మమ్మను పోషించినారు, తృప్తిపరిచినారు. దేవా, మేము చేసిన పనులలో, మా ప్రతి ప్రయత్నంలో మీరు మాతో కూడా ఉన్నారు. మా ప్రయాణాలలో మంచి క్షేమాన్నిచ్చారు. ప్రతి సమస్య నుండి, శ్రమ నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి, ఆటంకాలు అపాయాల నుండి, వ్యాధి బాధల నుండి, శోధనల నుండి మమ్మను దూరపరిచినారు. అయ్యా, మీరు మా పట్ల చేసిన ప్రతి సహాయాన్ని బట్టి, మేలును ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతటిలో మేము ఎలాంటి పాపాన్ని చేశామో, మీకు విరోధమైన కార్యములు ఏవైతే జరిగించామో, ఎక్కడైతే అయోగ్యంగా అవిధేయతగా ప్రవర్తించామో దయతో మమ్మను క్షమించండి దేవా. మీ పరిశుద్ధ హస్తంతో మా హృదయాన్ని శుద్ధీకరించండి. మీ కార్యములను మేమెల్లప్పుడూ చేస్తూ, మీకు నచ్చినట్లు జీవిస్తూ, మిమ్మును భక్తి శ్రద్ధలతో సేవిస్తూ, మీ దృష్టికి ఇష్టలంగా, నమ్మకస్తులంగా జీవించే కృపనివ్వండి. మీకు తగినట్లుగా నడుచుకునే మంచి మనసును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలమైన మేమందరము చిన్న మందగా కూడుకొని ఏక మనసుతో, ఏక స్వరంతో మిమ్మును స్తుతిస్తూ మీకు మొరుపెట్టే కృపనిచ్చారు. మీ పాదాల వద్ద సాగిలపడి మా ప్రార్థన భారాలను మీకు సమర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, మీ నామంలోనే మాకు సహాయం దొరుకుతుంది. మీ నామంలోనే మా పాపానికి క్షమాపణ, మీ నామమును బట్టే మాకు స్వస్థత, మాకు రక్షణ. మీ ఘనమైన, పూజింపదగిన, కొనియాడబడు నామమును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మీ యందు భయభక్తులు గల వారికి ఆహారమిచ్చే దేవుడో తండ్రి. మీ యందు భయభక్తులు కలిగిన వారిని ఐశ్వర్యవంతులను చేసే దేవుడో తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే ప్రియులు మీ యందు భయం భక్తి కలిగి నడుచుకుంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆశీర్వదించండి దేవా, హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా స్థితిని చూచి మమ్మను అసహించుకునేవారు, మమ్మను దూరం పెట్టేవారు, మాకు ముఖం చూపించని వారు ఎంతో మంది ఉంటున్నారు దేవా. అట్టి వారందరి ఎదుట నీ బిడ్డలమైన మమ్ములను గణపరచండి దేవా. ఆశీర్వదించండి దేవా, హెచ్చించండి, మా స్థితిని బాగు చెయ్యండి. నీ బిడ్డలందరినీ ఉన్నత స్థలముల మీద నిలవబెట్టమని వేడుకుంటున్నాం తండ్రి. బ్రతిమిలాడుతున్నాం ప్రవ్వా, కనికరించండి అయ్యా. ఈ సమయాన ఎంతోమంది బిడ్డలు వారికొచ్చిన శ్రమలను బట్టి, పరిస్థితిని బట్టి ఆత్మహత్యే గతి అని బాధపడుతున్నారు. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు బిడ్డలను పట్టించుకునేవారు లేరని, సహాయం చేసేవారు కానరావడం లేదని, చస్తేనన్నా నా బాధలు తీరుతాయి, చస్తేనన్నా కొంచెమన్నా మనశ్శాంతి, సుఖం వస్తుంది అని బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈనాడు ఆత్మహత్య అనే నిర్ణయాలు నీ బిడ్డల హృదయంలోనికి రాకుండా, మీ దృష్టికి దోషులుగా ఉండకుండా వారి తలంపులను మీరు మార్చండి దేవా. వారితో మీరు మాట్లాడండి, వారి పక్షమున పోరాడండి. ప్రతి విషయంలో గొప్ప విజయమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, మీ కొరకు జీవించి, మీ కొరకు గొప్ప కార్యములు చేసే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచండి. మిమ్మును గనపరిచి మీ పరిచర్య చేస్తూ ఆత్మీయ జీవితంలో మేలులు ఉపకారములను పొందుకుంటూ ముందుకు సాగే బిడ్డలంగా మమ్మునందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మమ్మను ద్వేషించే వారిని, మా శత్రువులను, మా మీద లేనిపోని మాటలను పలికే వారిని, మమ్మను నిందించి అవమానపరిచే వారిని, మాకు హాని కలిగించాలని, మా అభివృద్ధిని, ఎదుగుదలను ఆపాలని, మాకు నష్టాలను కలిగించాలని ప్రయత్నించే వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి హృదయాలను మీరు మార్చండి దేవా. మాకు మిత్రులుగా, మాకు మేలు చేసేవారిగా, మమ్మను సహాయం అడిగేవారిగా మీరే వారందరినీ మార్చండి దేవా. అయ్యా, ఈనాడు
ఎంతోమంది బిడ్డలు రకరకాల శ్రమలను బట్టి, సమస్యలను బట్టి, బాధలను బట్టి కన్నీరు కార్చేవారిగా ఉంటున్నారు దేవా. అట్టి వారిని మీరు ఓదార్చండి దేవా. వారి కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించే కృపను, అట్టి విశ్వాసాన్ని మా అందరిలో కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేమే మాత్రం తొందరపడకుండా, బలహీనులమవ్వకుండా, అపనమ్మకస్తులంగా ఉండకుండా, అవిశ్వాసులంగా జీవించకుండా మీ యందు కృతజ్ఞత కలిగి జీవించే మనసును మాకు అనుగ్రహించండి. మీ దృష్టికి నమ్మకస్తులంగా జీవించే కృపను మాకు దయచేయండి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అన్న వాక్య ప్రకారం దేవా, మీ దృష్టికి మేము నమ్మకంగా జీవిస్తూ మీ మెండైన దీవెనలను, ఆశీర్వాదములను పొందుకునే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచండి దేవా. అయ్యా, మోషే వలె మీ ఇల్లంతటిలో నమ్మకస్తులంగా నడుచుకునే కృపనివ్వండి దేవా. ఈనాడు మీ పరిచర్య చేస్తున్న నీ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈనాడు మేము ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మీ నామానికి మహిమకరంగా, మీకు సాక్షులంగా, మీకిష్టులంగా ఈ లోకంలో జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా చూపుల ద్వారా, మా తలంపులు, క్రియల ద్వారా, మా మాటల ద్వారా ఎక్కడా మీ దృష్టికి పాపం చేయకుండా, అవిధేయతగా జీవించకుండా మీరే మాకు సహాయం దయచేయండి. నిత్యము మీ యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి మీ దృష్టికి యథార్థవంతులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మేము దురాత్మలకు, అపవాదికి, సాతానుకు చోటివ్వకుండా, వాటిని వెంబడించకుండా, వాటిని ఆశించకుండా ప్రత్యేకమైన జీవితం జీవించే కృపనివ్వండి. వెళ్ళకూడని స్థలాలకు మేమెళ్ళక, చూడకూడనివి చూడక, వినకూడనివి వినక, మిమ్మును మాత్రమే సేవిస్తూ మీ మాటలను వినేవారిమిగా, మిమ్మును అనుసరించే వారిమిగా మమ్మునందరినీ సిద్ధపరచండి ప్రవ్వా. అయ్యా, అపవాది తంత్రములలో చిక్కుకున్న నీ బిడ్డలకు మీరే గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా. ఎందరైతే పాపంలో, లోకంలో చెడు స్నేహాలకు, చెడు వ్యసనాలకు బానిసలుగా జీవిస్తున్నారో, వ్యర్థమైన జీవితం గడుపుతున్నారో, అట్టి వారందరితో మీరు మాట్లాడండి దేవా. దృష్టించండి దేవా. వారి మనోనేత్రాలను వెలిగించండి ప్రవ్వా. పాపం నుండి విడిపించండి. మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మార్చండి. మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించే వారిగా ప్రతి ఒక్కరిని కూడా మీరే మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే వెళ్తున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడయ్యుండండి దేవా. చక్కటి క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. రాకపోకలో మీ కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఉద్యోగాల కొరకు, ఇంటర్వ్యూల కొరకు, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి దేవా. బిడ్డలు ఏవైతే చదువుతున్నారో, వేటినైతే ప్రిపేర్ అవుతున్నారో వాటన్నిటిని గుర్తుంచుకునే కృపనివ్వండి దేవా. ఏ ఒక్కటి మర్చిపోకుండా ప్రతిదీ చక్కగా రాసే కృపను, మంచిగా చెప్పే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు బిడ్డల ప్రయాసాన్ని, వారి కష్టాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఉద్యోగాలు రావాలని ఎంతో ప్రయాసపడుతున్నారు దేవా. వెళ్ళకూడని స్థలమంటూ లేదు ప్రవ్వా. అడగకూడని వారంటూ లేరు ప్రవ్వా. అయ్యా, ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు, ఎన్నో పరీక్షలు రాస్తున్నారు, ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. దయచేసి బిడ్డల ఎడల మీరు కనికరం చూపించండి దేవా. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యముల చేత బిడ్డలను మీరు తృప్తిపరచండి, సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు మాత్రమే అద్భుతములు చేసే దేవుడో తండ్రి. మీరు మాత్రమే ఆశ్చర్య క్రియలు జరిగించే దేవుడో ప్రవ్వా. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డల ఎడల గొప్ప కార్యములను జరిగించండి దేవా. ఈనాడు మేము ఏవైతే పొందుకోలేకపోతున్నామో, వేటినైతే ఆశించి దొరకక బాధపడుచున్నామో వాటన్నిటినీ మీ చిత్తానుసారంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల సంతోషాన్ని సంపూర్ణం చెయ్యండి దేవా. అయ్యా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, అడుగు ప్రతివాడు పొందుకొనును అన్న మాటను ప్రతి ఒక్కరి ఎడల నెరవేర్చండి దేవా. విశ్వాసంతో అడిగే వారిమిగా, మీకు మొరపెట్టే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచండి దేవా. ఈనాడు మేము పట్టుదలతో ప్రార్థించే మనసును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా పిల్లలను, మా తల్లిదండ్రులను, మా కుటుంబాలను మీరు దీవించండి దేవా. మా కుటుంబం చుట్టూ, మా ఇండ్ల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి.
ప్రతి ఒక్కరికి క్షేమకరమైన నిద్రను అనుగ్రహించండి. దేవా, బిడ్డల హృదయంలో ఉండే భయాలను, బాధలను, చెడ్డ తలంపులను, చెడ్డ ఆలోచనలను సంపూర్ణంగా దూరపరచండి, తీసివేయండి. దేవా, బిడ్డలు నెమ్మదితో పడుకునే కృపను అనుగ్రహించమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.